వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లే ముందు డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిందేనని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. జగన్ అన్య మతస్థుడు కాబట్టి అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలని అన్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు వెళ్లే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, మాజీ ముఖ్యమంత్రి జగన్ తిరుమలకి రావాలంటే డిక్లరేషన్ మ్యాండేటరీ అంటూ కూడా తెలియజేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే బీజేపీ నాయకులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే హిందూయేతర నాయకుడు ఒకటే ఆయన అన్యమతస్థుడు కాబట్టి ఆయన అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలకి వెళ్ళాలి, ఆయన దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి బీజేపీ నేతలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మన ముందరైతే బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి సార్, మీరు ప్రధానంగా ఒకటే అడుగుతున్నారు, ఆయన అలిపిరి దగ్గరే మీరు డిక్లరేషన్ ఇవ్వాలంటున్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే ఏం చేస్తారు? డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి అలిపిరి గరుత్మంతుడి దగ్గర ఒక అడుగు కూడా పెట్టినేము. గరుత్మంతుల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ రేపు తిరుపతిలో వాలబోతున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఒక అన్యమతస్థుడు. హిందూ దేవుళ్ళన్నా, హిందూ విగ్రహాలన్నా, హిందూ ఆలయాలన్నా మా విశ్వాసం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది టీటీడీ చట్టమే చెప్తోంది, ఏపీ ఎండోమెంట్ అండ్ చారిటబుల్ యాక్ట్ చెప్తోంది. నాన్ హిందూస్, అన్యమతస్థులు ఎవరు వచ్చినా సరే భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారి దర్శనం చేసుకోవాలని చెప్పి దీంట్లో క్లియర్ కట్గా నియమ నిబంధనలు ఉన్నాయి. అది కూడా విట్నెస్ కూడా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నీకు సాక్షి సంతకం కూడా పెట్టాలి. ఒకరు సుబ్బారెడ్డినో, వైవి సుబ్బారెడ్డినో, లేకపోతే కరుణాకర్ రెడ్డినో ఇద్దరినో ఎవరినో ఒకరు పెట్టమని చెప్పండి. మేమైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు. డిక్లరేషన్ కన్నా ముందు కోట్లాది మంది హిందువులకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి, గోవింద భక్తులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నా ప్రభుత్వంలో నేను నియమించినటువంటి టీటీడీ అధ్యక్షుడు, టీటీడీ చైర్మన్ నిర్లక్ష్య కారణంగా లేకపోతే ఉద్దేశపూర్వక కారణంగా నెయ్యిలో కల్తీ అయింది, తద్వారా స్వామి ప్రసాదం పవిత్రత దెబ్బతినిందని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నువ్వు ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నిన్నెవరో మాట్లాడాడు, నందికి పందికి తేడా తెలియని వ్యక్తి సుధాకర్ రెడ్డి, ఇంకా ఆయన మహామేధావి. ఆవులోనే కల్తీ ఉందంట. ఆయన మాజీ స్పీకర్గా పనిచేసినట్టు తమ్మినేని సీతారాం. తెలివి ఉందా, బుద్ధి ఉందా? కల్తీ గాలందరినీ చుట్టూరు పెట్టుకొని నువ్వు నెయ్యి కల్తీ చేసింది కాకుండా ఈరోజు హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ రేపు ఏమయ్యా నీకు? తిరుమల శనివారం, అత్యంత ముఖ్యమైనటువంటి తిరుమల శనివారం, రెండో శనివారం భక్తులు లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే డ్రామాలు ఆడేదానికి వస్తున్నావా? మొన్న నీవు నియమించినటువంటి కరుణాకర్ రెడ్డి కొండ మీద పోయి ఒక డ్రామా ఆడినాడు, ఇప్పుడు డ్రామా ఆడాలా? దీన్ని హిందూ ప్రసక్తే లేదు. అయిపోయింది. అధికారం ఉన్నప్పుడు నువ్వు 5 సంవత్సరాలు నియమ నిబంధనలకి పాటించకుండా నీ ఇష్టానుసారంగా అదేమన్నా తాడిపల్లి ప్యాలెస్ లేకపోతే నీ ఎడుపుల ప్యాలెస్ అనుకున్నావు, నీ ఇష్టానుసారంగా వచ్చి ఎప్పుడు కావంటే లోపలికి వచ్చి ఎప్పుడు కావంటే బయట లేదానికి. ఇది మా గుడి, మనందరి గుడి. దీని పవిత్రత కాపాడాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి గతంలోనే నువ్వు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి పట్టువస్త్రం సమర్పించేటప్పుడు దంపతులతో రావాలయ్యా, హిందూ సంప్రదాయం చెప్తా ఉంది దంపతులతో రావాలని. దాన్ని అడ్డుకునే ధైర్యం మేము అడిగితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. ఈరోజు నువ్వు కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే. నువ్వు రేపు 1000 మందిని తెచ్చుకుంటావు, 10,000 మంది ఎంతమందిని తెచ్చుకున్నా నిన్ను మేము అడ్డుకుంటాము. అలిపిరి గరుత్మంతుడి దగ్గర భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకొని తీరుతుంది. హిందువులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్లో సంతకం చేసిన తరువాత మాత్రమే అలిపిరిలో జగన్మోహన్ రెడ్డిని అడుగు పెట్టిస్తామని చెప్పి భారత వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. గతంలో ఎన్నోసార్లు దర్శనానికి వచ్చినప్పటికీ లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆ పార్టీ నాయకులు కూడా అంటున్న పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఆయన డిక్లరేషన్ ఖచ్చితంగా ఇచ్చి తీరాలంటారా? ఖచ్చితంగా. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా వచ్చినప్పుడు వారే డిక్లరేషన్ ఇచ్చారయ్యా. నీకేమైందయ్యా? నీకేమైంది జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఒక అన్యమతస్థుడు. నువ్వు ఏ మతాన్ని పాటిస్తావు? నీ కుటుంబం ఏ మతాన్ని పాటిస్తుంది? నువ్వు క్రిస్టియన్ కాదా? అన్యమతస్థులు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి ఆ చట్టం చెప్తాంది. చట్టానికి లోబడి నువ్వు వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా నీ మాట వినే పరిస్థితి లేదు. ఖచ్చితంగా రేపు ఒక్క అడుగు కూడా అలిపిరి దాటి నిన్ను పెట్టనిమని చెప్పి
భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. మీరు చెప్పండి, మీరేమంటారు? ముఖ్యంగా ఏదైతే తిరుపతిలో గతంలో కూడా ఇట్లాంటివి జరిగింది, ముఖ్యంగా ఈరోజు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్నారు. రేపు ఎలా ఉండబోతుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 24 వరకు పనిచేసేటువంటి కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలోనే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా చాలా చర్యలు చేపట్టడం జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోట్లలో నానుతున్నటువంటి సమస్య మనం అందరూ చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా హిందూ మతస్థులు కాదు అనేటువంటిది వారే చెప్తున్నారు. వారి కుటుంబం కూడా హిందూ మతస్థులు కాదు కాబట్టి శ్రీవారి ఆలయానికి వారు రావాలంటే చట్టా ప్రకారం వారు నడుచుకోవాల్సిన పని ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేగా రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటామని చెప్పారు. మన హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్లో ఏం చెప్తుంది? రూలు 136, 137 క్లియర్గా చెప్తుంది. హిందూ మతస్థులు కాని వారు ఈ యొక్క ఆలయంలో హిందూ ఆలయాలు ప్రవేశించాలి అంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ద్వారా నాకు హిందూ మత విశ్వాసాల పట్ల భక్తి నమ్మకం ఉంది, నేను ఈ ఆలయాన్ని దర్శించుకుంటానికి అనుమతి ఇవ్వండి ఒక డిక్లరేషన్ ఇస్తే ఆ డిక్లరేషన్ను పరిశీలించి తద్వారా అధికారులు అనుమతించాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకుండా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యేగా కాబట్టి రాజ్యాంగాన్ని నేను పరిరక్షిస్తాను, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ రాజ్యాంగ ప్రకారం తయారు చేయబడినటువంటి చట్టం, ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి లక్షణాలను, రూల్స్ను, రెగ్యులేషన్స్ను ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి డిక్లరేషను ఇవ్వాల్సిందే, అది కూడా అలిపిరి పాదాల వద్ద వచ్చి ఇవ్వాల్సిందే అని చెప్పి, ఇవ్వకుండా మీరు తిరుమలకు వెళ్ళడానికి లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఏది ఏమైనప్పటికీ రేపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ప్రధానంగా బీజేపీ నాయకులు ఒకటే ఆరోపిస్తున్నారో, ఆయన ఖచ్చితంగా అలిపిరి వద్దే డిక్లరేషన్ ఇవ్వాలి, ఒకవేళ డిక్లరేషన్ ఇవ్వని పరిస్థితిలో ఖచ్చితంగా ఆయన అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఆయన అలిపిరి దాటి తిరుమలకి వెళ్ళలేరని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద